రేవంత్ సర్కార్పై ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కాంగ్రెస్ నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మెత్యతండాలో పల్లెబాట కార్యక్రమానికి వెళ్లిన ఝాన్సీ రెడ్డికి గ్రామస్తులు ఎదురు తిరిగారు. తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య ఉందని, ప్రభుత్వ పథకాల మంజూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని నిలదీశారు. దాంతో అక్కడే ఉంటే దాడి చేసే ప్రమాదం ఉందని భయపడిన ఝాన్సీ రెడ్డి అక్కడి నుంచి సైరన్ వేసుకుని వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు విననప్పుడు, ప్రజల కష్టాలపై స్పందించినప్పుడు పల్లెపాట కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తొర్రూరు మండలం ఫతేపూర్లో పల్లెబాటకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు గ్రామస్తులు. वो तो पिसा से केसीआर से पाल लेना और खिला 8 वर्ष का बत्तमान पानी का सेवा केसीआर का ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, పాలకుర్తి నియోజకవర్గంలో పల్లెబాట ఎందుకు పెడుతున్నారు, ప్రజల సమస్యలు విననప్పుడు ఎందుకు ఈ కార్యక్రమాలు పెడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. అలాగే ఝాన్సీ రెడ్డికి కూడా, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరుసగా 3వ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అయితేనేమి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిని అయితేనేమి ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. ప్రధానంగా హామీలకు సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తొర్రూరు మండలంలో ఫతేపూర్ గ్రామం కావచ్చు, ఇతర తండాలకు సంబంధించి నిన్న ప్రజలు నిలదీస్తున్న సందర్భం చూడగా, ఇవాళ పెద్దవంగర మండలం మోత్యాతండా గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అక్కడ పాల్గొనడానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలు వినకపోతే పల్లెబాట కార్యక్రమం ఎందుకు అని చెప్పి అక్కడ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. ఎందుకంటే నిన్న కూడా ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో అసలు మాకు పల్లెవాసులకు ఆ గ్రామానికి సంబంధించిన మాకే చెప్పకుండా ఎలా ఏర్పాటు చేస్తారన్నటువంటి ప్రశ్నించిన సందర్భం. ఎందుకంటే పల్లెపాట ఏర్పాటు చేశామన్నట్టుగా ఒక తూతు మంత్రంగా ఏర్పాటు చేసి ఈ గ్రామంలో గ్రామ సభ పూర్తయింది, పల్లెపాట కార్యక్రమం పూర్తయిందని చెప్పుకునే ప్రక్రియ. ముఖ్యంగా ఆ గ్రామస్తులకే సమాచారం ఇవ్వకపోతే ఎవరితో మాట్లాడినట్టు, ఎవరి సమస్యలు అడిగి తెలుసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ పెద్దవంగర మండలము మోత్యాతండా గ్రామానికి సంబంధించి పల్లెబాట కోసం వెళ్ళినటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షురాలకి ఝాన్సీ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరుసగా 3వ రోజు పాలకుర్తి ప్రజల చైతన్యం చారుతా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ నిలదీతల పర్వం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా తాగునీటి సమస్య మా గ్రామంలో ఉంది, విద్యుత్ అంతరాయం, ముఖ్యంగా విద్యుత్ అంతరాయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పట్టణాల్లో కూడా హన్మకొండ లాంటి జిల్లా కేంద్రం, హెడ్ క్వార్టర్స్ లాంటి ప్రాంతాల్లో కూడా కరెంటు కోతలు విపరీతంగా పోతున్న సందర్భం అయితే ప్రధానంగా చూస్తా ఉన్నాము. ఇట్లాంటి తండాలకు సంబంధించి చెప్పనవసరం లేదు, పూర్తిగా కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇక్కడ వెళ్ళినటువంటి తరుణంలో ప్రజలు నిలదీస్తా ఉన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నటువంటి ప్రశ్న, విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉన్నటువంటి ప్రశ్న, ప్రభుత్వ పథకాలకు సంబంధించి మంజూరులో పారదర్శకత లోపించిందని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఆ గ్రామంలో ఎవరైతే కాంగ్రెస్ పెద్దగా ఉంటారో వాళ్ళకి సంబంధించిన మనుషులకే ఆ పథకాలు అమలవుతా ఉన్నాయి. ఎక్కడ కూడా పారదర్శకంగా జరగడం లేదు, అర్హులను ఎంపిక చేయడం లేదు అన్నటువంటి అంశం అయితే వెల్లువెత్తుతున్న ప్రశ్నల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.